తెలుగు రాష్ట్రాల్లో డేటా వివాదం ప్రకంపనలు సృష్టిస్తోంది. డేటా తస్కరణపై పార్టీల ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం రాజకీయ వేడిని రాజేస్తోంది. ఇక డేటా గ్రిడ్ కేసులో ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారమంతా వైసీపీ, టీఆర్ఎస్ల కుట్రే అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇంతకీ పబ్లిక్ డేటాను తస్కరించి రాజకీయ పార్టీలకు అనుగుణంగా మార్చుకోవచ్చా? ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల సంఖ్యను తొలగించవచ్చా? అసలు ఈ డేటా బ్రీచ్ అంటే ఏంటి అనే విషయానికి చర్చించడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఐటీ రంగ నిపుణులు కిషోర్ పోరెడ్డి గారు. నమస్తే కిషోర్ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు భారత్ టుడే స్టూడియోస్. చూస్తున్నాం గత కొద్ది రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం తస్కరించారు అంటూ కూడా ఒక వివాదం నెలకొంది. రాజకీయ వివాదంగా మారిన పరిస్థితి చూస్తున్నాం. అసలు ఏంటి ఈ డేటా బ్రీచ్ అంటే ఏంటి? దీనికి సంబంధించి నాకు అర్థమైనంత వరకు ఇక్కడ మాదాపూర్లో ఉన్న ఒక కంపెనీ అండి, డేటా గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఏంటంటే అభియోగం ఏంటంటే ఇటు టీడీపీ పార్టీ కార్యకర్తల డేటా, అదొక డేటా సెట్, అంటే ఒక డేటాబేస్ అనుకోండి. దాంతోపాటు గవర్నమెంట్ శాఖల్లో మాత్రమే దొరికే బెనిఫిషియరీ డేటా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్స్ ఇస్తుంది అనుకోండి, లేకపోతే ఇల్లు కట్టిస్తుంది అనుకోండి, ఇట్లాంటి వాటికి సంబంధించినవన్నిటి డేటా, ఈ రెండు డేటా సెట్స్ కలిపి పార్టీకి పనికొచ్చే విధంగా అక్కడ వాళ్ళ కార్యకర్తలకి, అక్కడున్న ఓటర్ల గురించి, ఓటర్ల డేటా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి పేరు, ఊరు, ఇంటి నెంబరు, లేకపోతే తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ వయసు ఇట్లాంటివి దొరుకుతాయండి. దానితోటి ఈ బెనిఫిషియరీ డేటాని లింక్ చేస్తున్నారన్నది అభియోగం. అందులో ఏంటంటే ఫోన్ నెంబర్లు, దాని తర్వాత ఆధార్ నెంబర్లు ఉండొచ్చుగాక లేకపోయి ఉండొచ్చుగాక, ఇంకా తేలాల్సింది ఉంది, కానీ అవి ఉన్నాయి అన్నది అభియోగం. సో ఇప్పుడు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లకి, గవర్నమెంట్కి మనము ప్రైవేట్ సిటిజన్గా మనకి ఏదో బెనిఫిట్ కోసం మనం సమర్పిస్తున్న డేటాని గవర్నమెంట్ని నమ్మి అది తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఓకే, ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వరకు ఓకే, సేఫ్ గార్డ్స్ ఉన్నంత వరకు, కానీ అది పార్టీకి పనికొచ్చే విధంగా రెండింటిని మిక్స్ చేస్తున్నారు అన్నది ఈజ్ ది ఇష్యూ అండి. దానివల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. అంటే మనందరము భయపడాల్సింది ఏంటంటే, ఇప్పుడు నేను గవర్నమెంట్కి నా పాస్పోర్ట్ కోసమో లేకపోతే నాకేదో బెనిఫిట్ కోసమో నేను ఇస్తున్న డేటాని తీసుకెళ్ళి ఒక పార్టీ కార్యకర్త దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటే మనల్ని ప్రొఫైల్ చేసి రేపు మనకు బెనిఫిట్స్ మన ఓటింగ్ ప్యాటర్న్ని బట్టి, ఎందుకంటే అభియోగం ఏంటంటే ఈ అప్లికేషన్లో ప్రతి ఓటర్ డేటానే కాకుండా ఆ ఓటర్ యొక్క ఇంక్లినేషన్, అంటే ఎటువైపు మొగ్గి ఉన్నాడు, ఇటు జనసేననా లేకపోతే అటు టీడీపీయా అటు వైఎస్ఆర్సీపీ అనేది కూడా ట్రాక్ చేస్తున్నారని. దాంతో ప్రాబ్లం ఏంటంటే అండి, మనం చాలాసార్లు విన్నాం, అంతకుముందు చీఫ్ మినిస్టర్ గారు కూడా అన్నారు, అదే మేము వేసిన రోడ్ల మీద మీరు నడుస్తున్నారు, మేము ఇస్తున్న ఇటువంటి పథకాల వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు, మాకెట్లా ఓటేయరు అనేది. అట్లా అన్నంత వరకు ఓకే, మనం కూడా సరేలే, ఇది మామూలుగా పాలిటీషియన్స్ అంటూ ఉంటారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అనుకుంటాం. కాకపోతే ఇట్లాంటి డేటా కలిపి ప్రొఫైల్ చేయగలిగినప్పుడు ఏమవుతుంది అంటే, నిజంగానే ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది. అంటే అనడమే కాదు, చేయగలిగే శక్తి కూడా, అంటే ఐడెంటిఫై చేసి చేయగలిగే వంటి క్యాపబిలిటీ కూడా బిల్డ్ చేస్తున్నారు అన్న భయం అనేది ఒకటి కలుగుతుంది. అదొకటి అండి, దట్ ఈస్ ది మెయిన్ థింగ్. ఇక్కడ చెప్పండి సార్. అయితే ఈ వ్యవహారాన్ని అంతా మనం ఏ రకంగా చూడాలంటే, ఇదంతా చట్ట వ్యతిరేకం అనాలా? అసలు ఐటీ చట్టాలు ఏం చెప్తున్నాయి? అంటే రెండు విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్లు ప్రైవేట్ వాళ్ళతో వర్క్ చేయకూడదు అనేది ఎక్కడ లేదు. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవేట్ వాళ్ళతో షేర్ చేయకూడదు అనేది ఎక్కడ లేదు. ఎందుకంటే మనం కూడా పాస్పోర్ట్ ఈ మధ్య రెన్యూ చేసి ఉంటే అక్కడ ఫస్ట్ వెళ్ళగానే టీసీఎస్ వాళ్ళే కనిపిస్తారు. అంతవరకు ప్రాబ్లం లేదు. కాకపోతే అది ప్రొసీజర్ ప్రకారం జరిగిందా, లెక్క ప్రకారం ఎటువంటి జాగ్రత్తలు మీరు వాళ్ళు తీసుకోవాలని చెప్పారు, ఆ డేటా సెక్యూరిటీ ఏంటి, ఎక్కడ స్టోర్ చేయాలి దాన్ని, ఏ పర్పసెస్కి మాత్రమే వాడగలరు, ఎవరెవరికి మాత్రమే యాక్సెస్ ఉంటుంది అన్న నిబంధనల ప్రకారం ఉండి దాన్ని డేటాని సెక్యూర్గా వాడగలిగితే దెన్ ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఎందుకు ఇంత కాంట్రవర్షియల్ అయిందంటే, ఒకటే చిన్న కంపెనీ ఇటు పార్టీకి పనిచేస్తుంది, అటు గవర్నమెంట్కి పనిచేస్తుంది అన్న విషయం వచ్చేసరికి సడన్గా ఏమైంది, ప్లస్ ఆ అప్లికేషన్లో ఈ ఇన్ఫర్మేషన్ చొచ్చుకుపోయింది అన్న విషయం మనము ఇది చేసుకుంటే, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు నిజంగానే ఈ పలానా కంపెనీతో పనిచేస్తున్నారు అనుకోండి, ఈ డేటా అంతా షేర్ చేశారు, అందులో తప్పులేదు. అక్కడి వరకు మీరు గిరిగీసి ఇగో ఈ పనికి మాత్రమే మీరు ఇది వాడాలి, దీనికి ఈ సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్తే దానికి ప్రాబ్లం లేదు. కానీ దాన్ని తీసి దీంతో మిళితం చేసినప్పుడు అసలు ప్రాబ్లం వస్తుందన్నమాట. సో ఒకవేళ అది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేసి ఉంటే మాత్రం అది క్రైమ్ అండి.
ఎందుకంటే ఐటీ యాక్ట్ 43 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీవేర్ మీరు గిన వితౌట్ పర్మిషన్ తీసుకుని ఉంటే దానికి ₹1,00,00,000 వరకు ఉన్నాయండి పెనాల్టీస్. అదే కాకుండా అంటే ఒక సిస్టమ్ని అందులో ఏదైనా సాఫ్ట్వేర్ అంటే మనం డేటా డౌన్లోడ్ చేసినా లేకపోతే వైరస్ లాంటివి మాల్వేర్ లాంటివి ఎక్కించి అక్కడి నుంచి మనకు డేటా పాస్ ఆన్ అయ్యేటట్లు చేసినా ఏం చేసినా కూడా చాలా సివియర్ పెనాల్టీస్ ఉన్నాయి. అట్లాగే ఆ సిస్టమ్ని డ్యామేజ్ చేసిన ఓకే గవర్నమెంట్ సిస్టమ్స్ని అన్ఆథరైజ్డ్గా యాక్సెస్ చేసిన వాటికి సివియర్ పెనాల్టీస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకవేళ గవర్నమెంట్ మేము ఓన్లీ గవర్నమెంట్ పనికే ఇచ్చాము, పార్టీ పనికి ఇవ్వలేదు అని అంటే అప్పుడు ప్రైవేట్ కంపెనీ యొక్క మిస్టేక్ అవుతుంది. ఒకవేళ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే వాళ్ళు లయబుల్ అవుతారు. ఒకవేళ గవర్నమెంటే ఇచ్చింది అనుకోండి పార్టీ పనికి వాడే విధంగా, వాళ్ళకి హక్కు లేదు ఇవ్వడానికి. కాబట్టి ఏమవుతుందంటే ఆ ఎంప్లాయీస్ లయబుల్ అవుతారు. అది అదే సేమ్ పెనాల్టీస్కి. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వాళ్ళకి శిక్ష ఉండదు, లేకపోతే వాళ్ళ తప్పు కాదు, ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ప్రైవేట్ పర్సన్ అయితే వాళ్ళకు శిక్షలు ఉంటాయి, తప్పులు అవుతాయి అనేది ఏం లేదండి. చట్టం ఇద్దరిని అంటే అకార్డింగ్ టు ది లా ఇద్దరిని సమానంగా చూస్తుంది. అది గవర్నమెంట్ ఎంప్లాయీసే కావచ్చు, వీళ్ళే కావచ్చు. అంటే ఇప్పుడు ఈ డేటా బ్రీచ్ అనే వివాదం గతంలో దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఉందా, లేకపోతే మొట్టమొదటిగా మన తెలుగు రాష్ట్రాల్లోనే మొదలైందా? అంటే ఎక్కువగా అంటే అంతకుముందు వేరే విషయాల్లో ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ మీద కాంట్రవర్షియల్ అయిందండి. ప్రైవసీ అనేది ఆధార్ వల్ల అని చెప్పి. కాకపోతే అది ఎక్కడ బ్రీచ్ అయినట్టుగా కానీ ఏమీ అవ్వలేదు. కాకపోతే ఈ ఐటీ రంగంలో ఈ ఆధార్ వచ్చిన తర్వాత ఈ ప్రైవసీ అనే దాని మీద, డేటా కలెక్షన్, డేటా రికార్డ్స్ మెయింటెనెన్స్ అనే దాని మీద ఒక ఫోకస్ ఏర్పడింది బాగా ప్రజల్లో కానీ గవర్నమెంట్లో కానీ. సో సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా కేవలం ఫలానా కార్యక్రమాలకే మీరు ఆధార్ వాడగలరు, బెనిఫిట్ స్కీమ్స్కి మాత్రమే, మిగిలిన వాటికి వాడడానికి లేదు. ఇప్పుడు జియో నెంబర్ కావాలంటే మీరు జియో వాళ్ళు యాక్సెస్ చేయకూడదు మీ ఆధార్, ఇట్లాంటివన్నీ వచ్చాయి కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ అమెండ్మెంట్స్ తీసుకురావాల్సి వస్తుంది ఏంటంటే ప్రైవేట్ వాళ్ళు కూడా వాలంటరీగా యూజ్ చేయదలుచుకుంటాయి. సో ఆధార్కి ఆ శాంక్టిటీ ఉంది. ఇప్పుడు అది ఇక్కడ ఇన్ని కోట్ల మందిది ఒకవేళ బయటపడింది అని అంటే అది చాలా మేజర్ బ్రీచ్ అవుతుందండి. ఓకే, అంటే కిషోర్ గారు, ఆధార్ వంటి సమాచారం సాయంతో ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం సాధ్యం అంటారా? అంటే ఇప్పుడు ఓటర్ల పేర్లని డైరెక్ట్గా రెండు విధాలు ఉన్నాయండి. అఫ్ కోర్స్ ఎలక్షన్ కమిషన్ ఆల్సో మెయింటైన్స్ ఈ డేటానంతా ఓటర్ ఇది కూడా ఒక కంప్యూటర్లోనే మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో దాన్ని డైరెక్ట్గా బ్రీచ్ చేస్తే అది వేరే విషయం. మనం మొత్తం ఎంతమందినైనా తీసేయచ్చు, ఎంతమందినైనా ఇది చేయొచ్చు. కాకపోతే ఇక్కడ అనేది ఏంటంటే అది తీసుకుని మన ప్రొఫైల్లో వీళ్ళు ఆపోజిషన్ పార్టీ కార్యకర్తలు లేకపోతే ఆపోజిషన్ పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నట్టున్నారు అని అంటే మనము ఫైల్ చేసి ఇగో ఇది డూప్లికేట్ ఓటనో ఈ ఓటర్ అసలు మన ఊర్లో లేడనో ఏదో ఒకటి చేసి మనం ఏం చేస్తామంటే వాటిని డిలీట్ చేసే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం. కాకపోతే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ది కూడా ఒక ప్రాబ్లం ఉందండి. ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లో నేను అంతకుముందు నా ఆధార్ ఇచ్చే ఓటర్ రిజిస్టర్ చేసుకున్నాను. కానీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి నాకు నా ఓటర్ ఐడి గల్లంత అయిపోయింది. మళ్ళీ నేను అప్లై చేసుకున్నాను. సో ఇప్పుడు ఇష్యూ ఏంటంటే ఇప్పుడు మీరు ఆపోజిషన్ పార్టీకి ఓటేయబోతున్నారు అన్న ఆలోచన నాకు ఉందనుకోండి. సో ఇప్పుడు మీది తీసే విధంగా నేను ఒక అప్లికేషన్ ఇస్తాను. గవర్నమెంట్ ఆర్ ఈసీఐ అది తీసినప్పుడు మీకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే మీరు రేపు బూత్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అరే నా ఈవెన్ మన రాష్ట్రంలో ఒక డీజీపీ లెవెల్ అధికారిది కూడా 30 ఏళ్ళ నుంచి ఓట్లు వేస్తున్న అతనిది కూడా ఈసారి మొన్న బూత్ వరకు వెళ్ళి తన ఓటు లేదని తెలుసుకోవాల్సి వచ్చింది. ఓటు వేయలేకపోయారు. సో ఏంటంటే అది డైరెక్ట్గా తీయగలరా అని కాదు. ఆ అప్లికేషన్స్ ఇస్తాము. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎట్లా తీస్తున్నారు, తీసినప్పుడు ఎవరికైనా నోటిఫికేషన్ ఇస్తున్నారా లేదా, నాకైతే పర్సనల్గా రాలేదండి నోటిఫికేషన్ నా తీయబడిందని. సో అందులో దీంట్లో అసలు మాయ ఉంది మొత్తం మీద. అయితే సార్ ఇప్పుడు వ్యక్తిగత సమాచారాన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతోంది. ఇలా చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఒక మెసేజ్ ద్వారా కానీ ఒక ఇంటిమేషన్ కానీ వెళ్ళే పరిస్థితి ఇప్పుడున్న టెక్నాలజీలో ఉందంటారా? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను యూఎస్లో ఒక 11 years ఉన్నానండి. సిలికాన్ వ్యాలీలో ఉన్నాను. సో టెక్నాలజీ క్యాపిటల్ అది. అక్కడ నేను ఒక ఏటీఎంకి వెళ్ళాను అనుకోండి, పైసలు విత్డ్రా చేసుకున్నాను అనుకోండి, నాకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చేది కాదు. నేను ఇండియాకి వచ్చి, ఇది 2010లో మాట్లాడుతున్నాను, ఇండియాకి వచ్చి ఒక బ్యాంక్ అకౌంట్ తీసుకుని ఏటీఎం దగ్గరికి వెళ్ళి నేను పైసలు లెక్క పెట్టుకునే లోపలే నాకు మెసేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మనం ఏం చేసామో చూడండి. ఇప్పుడు మన రైతు బంధు ఉంది కార్యక్రమం, లేకపోతే కిసాన్ ఇది సమ్మాన్ నిధి అని అన్నారు. ఒక స్కీమ్ అనుకోగానే విత్ ఇన్ మంత్స్ రోల్అవుట్ చేయగలుగుతున్నాం. మీరు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఐడెంటిఫికేషన్ డేటాని ఒక ఏటీఎంలో మీరు పైసలు తీసుకుంటే బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నట్టుగా మీ డేటా ఏమైనా మార్పు అవుతుంది అని అంటే ఎమ్మటే నోటిఫికేషన్ పంపించగలగడమో
చేయలేదంటారా మీరు? ఎంతసేపు పడుతుంది అంటారు? ఒక వారం రోజుల్లో దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కెన్ బీ ఇన్ ప్లేస్ అండి, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఫోన్ నెంబర్స్ ఉంటే వ్యక్తులది. ఇప్పుడు జన్ధన్ యోజన అన్న టైప్లో, అంటే జామ్ ట్రినిటీ అంటున్నారు కదా, ఇప్పుడు మనకి ఆధార్ డేటా, ఫోన్ డేటా, బ్యాంక్ అకౌంట్ డేటా అన్నీ లింకప్ అయి ఉన్నాయి. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా ఎందుకు చేయలేకపోతుంది అంటారు? అది మనకు తెలియదండి నిజంగానే. ఎలక్షన్ కమిషన్ వాళ్ళని అడగాలి. నాకు ఇంకొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి అసలు ఎలక్షన్ కమిషన్ వారిని అడగడానికి. ఈవెన్ ఇండిపెండెంట్ యూజర్స్ ఈజీగా తెలుసుకోవడానికి, నా ఓటు పోతే నేను తెలుసుకోవడం కాదండి, నా ఇంట్లో ఉన్న వాళ్ళు, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోవడానికి కూడా అంతకుముందు ఏముండేదంటే ఎలక్షన్ కమిషన్ సైట్లో మీరు వెళ్ళి ఓటర్ డేటాను డౌన్లోడ్ చేయొచ్చు. అది రీడబుల్ ఫార్మాట్లో ఉండేది. మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అయ్యే 2 నెలల ముందు వాటిని ఏం చేశారంటే పీడిఎఫ్ ఫార్మాటే ఉంది, కానీ దాన్ని ఒక క్యాప్చా వెనకాల పెట్టడము, ఎవరు డౌన్లోడ్ చేయకుండా, అంటే హ్యూమన్ బీయింగ్ క్యాప్చా ఎంటర్ చేసి ఒక 5 నిమిషాలు పడుతుంది ఒక్క పార్ట్ డౌన్లోడ్ చేసుకోవడం. దాని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న పీడిఎఫ్ కూడా స్కాన్డ్ కాపీ పెట్టారు, సో దట్ మీరు కట్ కాపీ పేస్ట్ చేయలేరు, మీరు ఇక హ్యూమన్ బీయింగ్సే చెక్ చేసుకోవాలన్నమాట. అది ఎందుకు చేశారో నాకు తెలియట్లేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ డైరెక్ట్ ఆ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉన్న వాళ్ళకేమో పవర్ఫుల్ అవుతున్నారు, ప్రజలేమో అంత యాక్సెస్ ఉండదు కదా వాళ్ళకి, వీళ్ళు వీక్ అవుతున్నారు. ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ది ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు టేక్ హెల్ప్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంప్రూవ్ అండి, చాలా ఉన్నాయి. రైట్ కిషోర్ గారు, ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఇక డిస్కషన్ కొనసాగించే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. కిషోర్ పోరెడ్డి గారు, మనం చూస్తున్నాం భారతదేశం టెక్నాలజీలో చాలా అభివృద్ధి చెందుతోంది, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ ఒకటి ఉంది. అయితే ఈ వ్యక్తిగత సమాచారం తస్కరించడం కానీ, లేదంటే వ్యక్తిగత సమాచారం మార్పులు చేర్పులు జరిగినప్పుడు కానీ ఎలాంటి సమాచారం ఆ వ్యక్తికి చేరడం లేదు. ఇతర దేశాల్లో ఎలాంటి పరిస్థితి నెలకొంది అంటే అండి, ఇప్పుడు మనము వ్యక్తిగత సమాచారం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పటివరకు అయితే మనకి మొత్తం మీద ఏదో మనం రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదో ఫైల్లో డేటా ఉండేది, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఏదో ఫైల్లో డేటా ఉండేది. ఇది సెంట్రలైజ్డ్ డేటా ఉండకపోయేది. ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు మొత్తం మీద గవర్నమెంట్ కూడా టెక్నాలజీని అబ్జార్బ్ చేస్తుంది. అబ్జార్బ్ చేసి ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకోండి, మీరు లేకపోతే ఎనీ బెనిఫిషియరీ డేటా తీసుకోండి, ల్యాండ్ రికార్డ్స్ తీసుకోండి, ఇట్లాంటివన్నీ బ్యాంక్ అకౌంట్స్ తీసుకోండి, మొత్తం కూడా. అంతకుముందు మనకు పాస్బుక్ ఉండేది, అందులో ఉండేది, వాళ్ళ దగ్గర లెడ్జర్ ఉండేది. ఇప్పుడు మొత్తం సెంట్రలైజ్డ్ అయిపోయింది. ఎక్కడ పోయినా కానీ మన బ్యాంక్లో నుంచి మనం పైసలు తీసుకోగలుగుతున్నాం, వేయగలుగుతున్నాం, ఎందుకంటే సెంట్రలైజేషన్ ఆఫ్ డేటా ఒకటే దగ్గర ఉంటుంది డేటా. సో దీనివల్ల డేంజర్ ఏంటంటే అండి, అంటే భయం ఏంటంటే, ఈ సెంట్రలైజేషన్ వల్ల మీరు ఒక్కసారి ఒక దగ్గర నుంచి దేశం, అంటే ఎంతోమంది ప్రజలది ఒకటేసారి తస్కరించగలుగుతారు, ఇన్ఫర్మేషన్ మ్యానిపులేట్ చేయగలుగుతారు. అయితే అదంతా మనకు తెలిసిందే, దానికి ప్రొటెక్షన్స్ తీసుకుంటాము. టెక్నాలజీ వాడడం ఒక ఎత్తు అయితే, ఆ కల్చర్, దానికి అనుగుణంగా ఉండే కల్చర్ని అబ్జర్వ్ చేయడం ఇంకొకటి అండి. అందులో మేజర్గా ఏంటంటే, మొన్నటి వరకు అంటే ఒక పట్వారీ చేతిలోనో ఒక ఎంఆర్ఓ చేతిలోనో కొంత డేటా ఉందంటే అది లిమిటెడ్ లోకల్ ఎఫెక్ట్ అయ్యే డేటా. ఇప్పుడు ఏమైందంటే మొత్తం సెంట్రలైజేషన్ అవ్వడంతో ఇప్పుడు కొన్ని లక్షల మంది ఇన్ఫర్మేషన్ లైవ్స్ని మనం ఎఫెక్ట్ చేయగలిగే స్థాయిలో డేటా ఒకటే దగ్గర ఉంది. అయితే దానికి కావాల్సిన కల్చర్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉందండి. ఇప్పుడు డేటా సెక్యూరిటీ అనే కానివ్వండి, డేటా ప్రైవసీ అనేది కానివ్వండి, దాని గురించి లాస్ ఉన్నాయి, దాని గురించి సివియర్ పెనాల్టీస్ ఉన్నాయి, దాని గురించి జనాల్లో అవగాహన ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏదో బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఏదో బ్రీచ్ అయింది అనుకోండి, దానికి సివియర్ పెనాల్టీస్ ఉంటాయి. ఈవెన్ కాంగ్రెస్కి కూడా పిలిచి వాళ్ళ సీఈఓలతో మాట్లాడి, సార్ అసలు జరిగింది ఏంటి, ఎందుకు జరుగుతుంది, అది అని చెప్పి. మన ఇండియాలో లా ఇంకా అంత దూరం రాలేదండి. సెకండ్ ఏంటంటే, లా రాకపోయినా ఈ టెక్నాలజీ అడ్వాన్సెస్ మనం తీసుకుంటున్నాం, కానీ దానికి తగ్గ కల్చర్ ఏదైతే ఉందో డేటా ప్రైవసీకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమెరికన్ కంపెనీ ఇండియా వైపు చూస్తానండి. అంతకుముందు చైనా మీకు గుర్తుండే ఉంటుంది, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని వాళ్ళు కేర్ చేయరు అన్నది ఒక ఇమేజ్ ఉంది ప్రపంచం మొత్తంలో. ఏదైనా కొత్త ఇన్నోవేషన్ని మనం చైనాకి తీసుకెళ్ళామంటే 4 రోజుల్లో వాళ్ళు కాపీ కొట్టేసి దానికి ఇంకో ప్రోడక్ట్ తయారు చేస్తారు, మనం ఎవరితో గీబెట్టుకున్నా కానీ ఎటువంటి ఫలితం ఉండదు అన్నది. సో అప్పుడు ఏమయ్యేదంటే, ఈ ఇన్నోవేషన్స్ని చైనాకి తీసుకెళ్ళి చైనా మార్కెట్లో రిలీజ్ చేయడం కానీ, అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేయించుకోవడం కానీ అనే ఆలోచన ఉన్నప్పుడు భయపడేవారు జనాలు. దానివల్ల అదొక డిసడ్వాంటేజ్ అయిపోయింది వాళ్ళ ఎకానమీకి. ఇప్పుడు మనము సమాచార భద్రతని ఆర్ శాంక్టిటీ ఆఫ్ ది డేటాని మనము, ఆ కల్చర్ మనలో లేదు అన్న ఫీలింగ్ ఉంటే, ఇప్పుడు మీరు చూడండి, వెల్స్ ఫార్గో ఉంది హైదరాబాద్లో, అమెరికన్ ఎక్స్ప్రెస్ ఉంది, అంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉంది, వాళ్ళ ఆఫీస్ ఉంది, ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి, వాళ్ళంతా డేటాతో డీల్ చేస్తారు.
ఇప్పుడు ఒక కస్టమర్ డేటాని మనము ఇంతే విచ్చలవిడిగా మనం అరే ఏముంది ఇందులో ఏముంది అదొక నెంబరే కదా ఇదొక ఇదే కదా అన్న టైప్లో మనం ట్రీట్ చేసామంటే నాట్ ఓన్లీ కంపెనీస్ అక్కడ పెనాల్టీస్ తీసుకోవడమే కాకుండా ఇండియాకి వెళ్తే డేటాకి భద్రత లేదు, గవర్నమెంట్ల దగ్గర నుంచే చాలా లాకడైజికల్ అంటారు, అంటే కొంచెము కేర్ నాట్ అన్న టైప్గా బిహేవ్ చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటే ఐటీ ఇండస్ట్రీకి దెబ్బ పడుతుందండి. అవుట్సోర్స్ చేయాలన్న మనం మేజర్లీ అవుట్సోర్సింగ్ ఇది కదా హబ్ మనము. సో అక్కడికి రావాలంటే ఆ నమ్మకం దెబ్బతినింది అనుకోండి, ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ షుడ్ లుక్ లైక్ దే ఆర్ టేకింగ్ దిస్ వెరీ సీరియస్లీ, ఎస్పెషల్లీ మన హైదరాబాద్ లాంటి నగరం వేర్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఐటీ ఫర్ మేజర్ రెవెన్యూస్ అండ్ రిసోర్సెస్ చేయబట్టి, రెవెన్యూస్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ అదర్ థింగ్స్ చేయబట్టి గవర్నమెంట్స్ తప్పనిసరిగా డేటా సెక్యూరిటీ అనేది సీరియస్గా తీసుకుంటాయి అన్న ఫీలింగ్ మాత్రము ప్రపంచానికి కలిగజేయాలి. ఇప్పటివరకు అయితే అది ఉన్నట్టుగా అనిపించలేదు. ఇక మరి చూడాలి, ఎందుకంటే దానికి లాస్ తీసుకురావాలి, కల్చర్ని మార్చాలి, రెండు ఉన్నాయండి. అయితే కిషోర్ గారు ఇప్పటి వరకు ఈ వివాదం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ చుట్టూ తిరుగుతోంది. అంటే ఒక్క తెలుగుదేశం పార్టీయే ఈ రకంగా చేసిందా, ఇతర పార్టీలు కూడా చేస్తున్నాయా, చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే బేసికల్లీ ఏంటంటే అండి, ఇప్పుడు మనకు ఒక లా కొత్తది పాస్ అయింది అనుకోండి, సుప్రీంకోర్టు వరకు ఎవరైనా వెళ్ళి ఆ లా ఏంటి అన్న ఒకటి కేసు లా అంటారు దాన్ని, ఆ లా మీద ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఓకే దీన్ని ఇట్లా ఇంటర్ప్రిట్ చేయగలము అన్నది మనకు అందరికీ తెలిసిపోతుంది అనమాట. అదొక ప్రెసిడెంట్ని సెట్ చేస్తుంది. మనకేంటంటే ఇండియాలో అసలు డేటా ప్రొటెక్షన్ లాస్ ఎక్కువ లేవండి. మీరు ఇప్పుడు చూస్తే గవర్నమెంట్లోనే నేను ఒకటి చెప్తాను, గవర్నమెంట్కి ప్రైవేట్కి మధ్యలో, పర్సనల్కి గవర్నమెంట్కి అన్న దానికి డిస్టింక్షన్ లేదు మన దాంట్లో. మీరు గవర్నమెంట్ వెబ్సైట్స్కి వెళ్ళండి, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్సు, ఐపీఎస్ ఆఫీసర్సు, లేకపోతే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు, లేకపోతే ఇట్లాంటివి వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళని కాంటాక్ట్ చేయాలంటే అని చెప్పి నెంబర్సు, ఈమెయిల్స్ ఇస్తారు. కొన్ని చూడండి మీరు, జీమెయిల్ అని ఉంటుంది. సార్ అది ఇట్స్ నాట్ ఎ గవర్నమెంట్ ఈమెయిల్, సో అది పర్సనల్ ఈమెయిల్ అయిపోతుంది. ఒకవేళ పోనీ ఆ డిపార్ట్మెంట్కి నేను జీమెయిల్ అకౌంట్ తీసుకున్నాను, అది నా పర్సనల్ది కాదని ఆ ఆఫీసర్ చెప్పినా అది ఇప్పుడు గవర్నమెంట్ రికార్డ్స్లో ఫైల్స్ అంటే మీరు 10 ఏళ్ల తర్వాత వచ్చినా కానీ ఉంటుంది, అందులో ఎప్పుడు కావాలంటే అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. అసలు మనం సెక్యూర్ చేయాలన్న జ్ఞానం కూడా మనకు ఉండకపోవచ్చు. సో మనకి పర్సనల్కి ప్రైవేట్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్కి మధ్యలో ఆ స్ట్రక్చర్స్ లేవు, ఆ లా లేదు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. ఇంకా కల్చర్ ఎక్కడి నుంచి వచ్చేదండి సడన్గా ఇప్పుడు నేను? సో మనం చాలా దూరం వెళ్ళాల్సి ఉందండి. మొన్న రైట్ టు ప్రైవసీ ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి సుప్రీంకోర్టు మొన్న ఆధార్ కార్డు దాంట్లో కూడా మళ్ళీ చెప్పారు. సో దాని తర్వాత డేటా ప్రొటెక్షన్ లాస్ పాస్ చేయమని చెప్పారు. సో కాంప్రహెన్సివ్ లాస్ రావాల్సింది ఉందండి. సో ఈ తరుణంలో ఇప్పుడు వేరే వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అని అంటే ఎవరికి తెలియదండి, తప్ప రైటా కూడా తెలియని పరిస్థితి. సో ఎలక్షన్లో అయితే మనం గెలవాలి అనుకున్నప్పుడు మనం ఏవేవైతే మనం చేయగలమో చేయక తప్పదు అన్న టైప్లో ఉంటుంది. సో నేను అనుకుంటున్నాను అందరూ కూడా ఏదో ఒక విధంగా ప్రయత్నిస్తారు అనే నేను అనుకుంటున్నాను, ప్రయత్నించుంటారు అనే నేను అనుకుంటాను. కొన్ని గవర్నమెంట్ యాప్స్కి సంబంధించిన డేటాను ప్రైవేట్ కంపెనీస్ యాక్సెస్ చేయగలవంటారా? అంటే అది సెక్యూరిటీ ఒక విధంగా, అంటే క్రిమినల్ వేలో ఆలోచిస్తేనేమో గవర్నమెంట్ దగ్గర ఉన్న డేటాని మీరు బ్రీచ్ చేసి, అంటే హ్యాక్ చేసి సంపాదించడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే బేసికల్లీ మోస్ట్ ఆఫ్ ది టైం మనం అందరం భయపడేది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్ దగ్గర నుంచి ఏది తీసుకున్నా కానీ మనం ఏమనుకుంటామంటే మన కంప్యూటర్లోకి హ్యాక్ చేసి ఏదో సంపాదిస్తారు అని అనుకుంటాం. కానీ 90% ఆఫ్ ది కేసెస్ అయ్యేది సోషల్ ఇంజనీరింగ్ ద్వారా అండి. అంటే ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ప్రోగ్రామింగ్ ద్వారానో కంప్యూటర్ సిస్టమ్స్ ద్వారానో అవ్వదు. సోషల్ ఇంజనీరింగ్ అంటే నేను ఇప్పుడు మీకు కాల్ చేస్తాను, పలానా పోలీస్ మాట్లాడుతున్నానయ్యా, ఏంటయ్యా ఇదేదో అయింది, లేకపోతే పలానా ఐటీ ఆఫీసర్ని మాట్లాడుతున్నాను, ఇదేదో జరిగింది అదేదో జరిగింది, ఈ ఇన్ఫర్మేషన్ నువ్వు ఇమీడియట్గా పంపియని అంటారు. మీరు నేను ఐటీ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు పంపించమనగానే లాస్ట్ ఇయర్ది మీది ఏదో చిన్న మిస్టేక్ జరిగింది, మీ ఐటీఆర్ ఈ అడ్రస్కి మెయిల్ చేయండి అంటారు. మనం ఏమంటాం, ఐటీ ఆఫీసర్ ఎవరో కాల్ చేశారు, ఆయన పేరు అదంతా పబ్లిక్లీ అవైలబులే కదా ఈ సర్కిల్లో ఎవరో ఆఫీసర్ అనేది, ఆ పేరుతో నాకు కాల్ చేశారు. ఇప్పుడు నేనేమనుకుంటాను, సరే ఆయన కాల్ చేశారు కదా అని చెప్పి నేను ఆ ఈమెయిల్ అడ్రస్కి పంపించాను. ఇప్పుడు మీకు నైజీరియన్ ఫ్రాడ్స్ అని, లేకపోతే లక్కీ ఇది వచ్చినాయని, అన్నిటికీ ఎవరో హ్యాక్ చేయరండి, జస్ట్ మనుషుల ఇంటరాక్షన్ ద్వారానే మిమ్మల్ని హ్యాక్ చేసేస్తారు. సో అది సిచ్యువేషన్ ఉన్నప్పుడు దట్ ఈస్ ఆ కల్చర్ అనేది, ఆ ప్రైవసీ కల్చర్ అనేది మనం అందరం అర్థం చేసుకోకపోతే అండ్ అవలంబించకపోతే అది ప్రాబ్లం అండి. రైట్. అంటే ఇప్పుడు ఈ ప్రైవేట్ కంపెనీస్ అనేవి గవర్నమెంట్ సంబంధించిన డేటాని ఎస్కేల్ మాత్రమే చేస్తాయి, బ్యాకప్స్ కూడా తప్పనిసరిగా ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు డేటా ఇచ్చారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో నేను వర్క్ చేస్తున్నాను, వాళ్ళు ఒక డేటా ఇచ్చారు. ఒకవేళ ఆ డేటా
నేను తీసుకున్నాను, ఇంత లోపల నా హార్డ్ డిస్కే ఫెయిల్ అయింది, మళ్ళీ నేను అడగలేను కదండి. సో బేసికల్లీ సాఫ్ట్వేర్లో ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ హ్యావ్ ఎ బ్యాకప్ కాపీ. అండ్ ఆ డేటాని మనం మారుస్తూ ఉంటాం, కొన్ని ప్రోగ్రామ్స్ ద్వారా మారుస్తూ ఉంటాం. మిస్టేక్ జరగచ్చు, ఒక బగ్ ఉండొచ్చు. సో మనం ఏం చేయాల్సి వస్తుంది, లేదు మనం చేసిన మార్పులు తప్పు కాబట్టి ముందు నిన్నటి రోజున్న స్థితికి మళ్ళీ వెళ్దాము అని చెప్పేసి మనం బ్యాకప్ నుంచి మళ్ళీ అది లైవ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయింది కదా, దాన్ని మళ్ళీ రన్ చేస్తాం. ఇట్లా ఏదున్నా కానీ ఆల్మోస్ట్ ఇట్స్ అంటే ఇది ఒక బెస్ట్ ప్రాక్టీస్ లాంటిదండి. ఎవ్రీ డేనో, ఎవ్రీ వీకో, ఎవ్రీ మంతో ఆర్ మార్పులు జరిగినప్పుడల్లానో పాత డేటాని బ్యాకప్ తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ప్రాక్టీస్ అండి. ఎందుకంటే మిస్టేక్స్ ఎప్పుడైనా జరగచ్చు, సిస్టమ్స్ ఎప్పుడైనా ఫెయిల్ కావచ్చు. అండ్ ఈ బ్యాకప్స్లో కూడా ఎట్లా చెప్తారు అంటే మీ ఆఫీస్లో ఉన్న ఒక కంప్యూటర్లోనే ఇంకొక ఫైల్ సేవ్ చేసుకోవడము, ఎందుకంటే హార్డ్ డిస్క్ ఫెయిల్ అవుతే అది ఉండదు. లేకపోతే ఇంకో కంప్యూటర్ ఆఫీస్లో ఇంకో కంప్యూటర్లోనే పెట్టుకోవడం అట్లా కాదు. ఎందుకంటే ఏ ఎర్త్క్వేక్ వస్తే మొత్తానికి నాశనం అవుతుంది, రైట్? 2 కంప్యూటర్లు పోతాయి. అందుకని ఏమంటారంటే జాగ్రఫికల్లీ డిఫరెంట్ లొకేషన్లో మీరు దీన్ని స్టోర్ చేసి ఉంచాలి అని అంటారు నార్మల్లీ. అంటే ఇంకా అప్పుడైతే 99.99999 గ్యారంటీ, అంటే ఇది 5 9s 6 9s అని చెప్పి అంటుంటారండి. ఆ గ్యారంటీ మనం ఇవ్వగలుగుతాం అనమాట, ఎప్పటికైనా కానీ మీ డేటా ఎటు పోదు అని చెప్పి. సో బ్యాకప్స్ ఆర్ వెరీ నార్మల్ అండి, ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్, రైట్? అంటే ఇలాంటి వివాదాల వల్ల హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్కి ఎలాంటి లాస్ ఉండొచ్చు, అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ? ఇది ఏం లేదండి, అంటే యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో నేను ఉన్నాను కాబట్టి నేను ఒకటి నా కన్సర్న్ ఏంటో చెప్తాను. యాజ్ ఏ ఏం లేదండి, 2 things అండి. ఒకటి ఏంటంటే మెనీ కంపెనీస్ దట్ వర్క్ విత్ గవర్నమెంట్ యాజ్ ఆఫ్ టుడే. ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు TCS మన పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఈ నెట్ గ్రిడ్ వాళ్ళు కానివ్వండి, ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మనం గవర్నమెంట్ మనకు ఒక డేటా ఇచ్చి మీరు ఈ పని చెయ్యండి అన్నా కూడా అది లీగలా కాదా అని తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. అంటే అట్లాంటి డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. రేపు నిజంగానే ఎవరైనా వచ్చి ఏదో కంప్లైంట్ చేసి నా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, నా ఆధార్ నెంబరో లేకపోతే నా పాన్ నెంబరో లేకపోతే ఇంకేదో ఇన్ఫర్మేషన్ ఫలానా కిషోర్ గారి కంపెనీలో ఉందట, అది ఇల్లీగల్గా సంపాదించారని నా మీద కేసు పెట్టంగానే మన పోలీసులు వచ్చేసి మనల్ని రైడ్ చేసేసి తీసుకెళ్ళిపోయి తర్వాత నేను నిర్దోషిని తేలొచ్చు 4 రోజుల తర్వాత. కానీ ఇంత లోపల ఇమేజ్, రైట్, మన క్లయింట్స్ ముందు మన మీద నమ్మకము, ఇవన్నీ పోతాయండి. సో అట్లీస్ట్ ఫర్ ది సాఫ్ట్వేర్ కంపెనీస్ సేక్ వాట్ ఈజ్ లీగల్, వాట్ ఈజ్ నాట్ లీగల్ అనేది ఒక క్లియర్ డేటా పాలసీ అనేది గవర్నమెంట్స్ తీసుకురావాల్సిన అవసరం ఒకటి ఉందండి. అది యూతల్ది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏ విధంగా అయినా ఇది ఫైనల్గా ఇదంతా ఏం తప్పు లేదు అని తేలొచ్చు, తప్పు ఉందని తేలొచ్చు, ఏ విధంగా ఉన్నా. బట్ ఇంత రాద్ధాంతం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు ఇవాళ రేపు ఏముందండి, ఇంటర్నెట్లో మీరు ఇన్ఫర్మేషన్ చూసినా ఆన్లైన్ పోర్టల్స్లో ఉంటుంది, వాట్సాప్లో వెళ్తుంది, ట్విట్టర్లో కనిపిస్తుంది, ఇదంతా ఉంటుంది. సో ఎవరైనా బయట నుంచి చూసేవాళ్ళు వాళ్ళకి ఫైనల్గా ఏమైంది అనేది ఎప్పుడో 6 నెలలు పట్టొచ్చు, 6 సంవత్సరాలు పట్టొచ్చు ఇదంతా రిజాల్వ్ అయ్యేసరికి మన కోర్ట్ సిస్టమ్ ద్వారా. అండ్ నిర్దోషిగా తేలొచ్చు లేకపోతే దోషిగానే తేలొచ్చు. కానీ అదంతా మీకు ఇంటర్నెట్లో దొరకదు బేసికల్లీ. కానీ ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా అరే ఇట్లా డేటాకి అసలు శాంక్టిటీ లేదు, ఆ కల్చర్ లేదు అనేది ఇట్స్ ఏ సర్టన్లీ. నేను యాజ్ ఏ ఫౌండర్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ ఐ ఫియర్ ఈజ్ దట్ సంథింగ్ దట్ మై క్లయింట్స్ వుడ్ బి వరీడ్ అబౌట్ అనేది. అదండి. సో అంతవరకు అయితే నేను చెప్పగలను. అది నిజంగానే ఒక చాలా నష్టం జరుగుతుందా లేదా అని అంటే అది మనం ఇప్పుడు చెప్పలేమండి. కానీ ఆ అప్రహెన్షన్ అయితే, ఆ అనుమానము, ఆ భయము అనేది కొంచెము అలజడి స్లైట్గా మనలో ఉంటుంది. ఎందుకంటే మోర్ అండ్ మోర్ అసలు ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఇంత ఫ్రాడ్స్ అవుతున్నాయి లేకపోతే ఇంకొకటి అవుతుంది, అది నిజం కావచ్చు కాకపోవచ్చు, కానీ దానికి వచ్చే పబ్లిసిటీ వల్ల మనం ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ అయ్యే అవకాశం ఉందండి. అది కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. రైట్ కిషోర్ గారు, అంటే ఫైనల్గా చెప్పండి, ఈ వివాదాలు చూస్తుంటే ఒక సగటు మనిషి వ్యక్తిగత సమాచారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళుతోంది అనే వార్త తెలిసేపాటికి అందరూ భయపడుతున్న పరిస్థితి. అయితే సామాన్య ప్రజలకు మీరు ఎలాంటి సమాచారం ఇస్తారు, ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? అంటే ఏమైనా జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయంటారు ఇప్పుడు? అంటే ఈ సిచ్యువేషన్లో అంటే మామూలుగా అయితే మన ఆధార్ లేకపోతే మన పాన్ నెంబర్ లేకపోతే మన ఈవెన్ ఫోన్ నెంబర్స్ అండి చాలాసార్లు, లేదా మన వ్యక్తిగత సమాచారం ఏదైనా మన హాస్పిటల్ రికార్డులే కానీ ఇట్లాంటివే కానీ మనం అవసరం లేని వారికి మనం ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు. అది మన ఏటీఎం పిన్ నెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏదైనా కావచ్చు, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ దగ్గర నుంచి మొదలు పెడితే. కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయండి, ఏంటంటే మనము గవర్నమెంట్తో మనం షేర్ చేస్తున్నాం అన్న నమ్మకంతో మనం షేర్ చేసినప్పుడు
ఒకవేళ గవర్నమెంట్లే దాన్ని మిస్యూజ్ చేస్తే దానికి ప్రజలు ఎటువంటి ఏమీ తీసుకోలేరండి, ఇంకా ఏం చేయలేం మనం. అందుకని ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ. అంటే ఒక విధంగా చూస్తే ఆ హయ్యర్ లెవెల్స్లో అయింది అనేది ఇప్పుడు మొత్తం ఒక ఫిడ్యూషరీ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ట్రస్ట్ లాగా బిహేవ్ చేయాలి. మన ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ట్రస్ట్లో నాట్ ఫర్ పార్టీ పర్పసెస్, నాట్ ఫర్ పర్సనల్ పర్పసెస్, బట్ ఫర్ గవర్నమెంట్స్ పర్పసెస్ అది వాడాలి. హెల్ప్ తీసుకోండి, ప్రైవేట్ వాళ్ళ హెల్ప్ తీసుకోండి, కాదనట్లేదు. బట్ మీరు అది సెక్యూర్గా ఉంచుతారు అన్న నమ్మకం ప్రజల్లో ఉంటే కానీ వాళ్ళు షేర్ చేస్తారు. నెక్స్ట్ టైం ఏమవుతుందంటే, లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఆధార్కి వచ్చినట్టుగానే క్వశ్చన్స్ మీరు గవర్నమెంట్ స్కీమ్సే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే జనాలు గవర్నమెంట్ని నమ్మకపోతే డేటాని షేర్ చేయడానికి మరి ఫేస్బుక్ని నమ్ముతున్నారు కానీ గవర్నమెంట్ని నమ్మని సిచ్యువేషన్ వస్తుంది. అదండి. రైట్ సార్, రైట్. కిషోర్ గారు డిస్కషన్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.